ఏమిట్రా అవుతారో ఏమైంది? మమ్మీ, ఆ అమ్మాయి మళ్ళీ కనిపించింది. తన కోసం పరిగెత్తాను, జస్ట్ మిస్ అయింది. రే, ఎర్ర చీర కట్టిందల్లా నా పెళ్ళమే అన్నాడంటే నీలాంటి వాడు ఎవడో. పద పద. ఏమైందిరా? అమ్మా, ఆ అమ్మాయి ఎవరమ్మాయి? రే అమ్మా, ఇప్పుడే వస్తా. రే, ఎక్కడికి రా బండి? సార్ సార్, 1 minute సార్. రే, అబ్బా వీడి చాదస్తం ఎక్కువైపోయింది. సార్ కాస్త ఉండండి సార్. ఏమిట్రా? అమ్మా, ఆ అమ్మాయి కనపడిందమ్మా. అమ్మాయి లేదు గిమ్మాయి లేదు, భారత అంటే ఎదురు చూస్తుంటుంది. పద. అమ్మా, ఇప్పుడే వస్తానమ్మా. మళ్ళీ ఎక్కడికి రా? ఇప్పుడే వచ్చేస్తాను. రే, ఒక్కసారి ఆంటీ. రే రే రే, అబ్బబ్బబ్బా, ఏమిటే మీ ఊరు? వచ్చేటప్పుడు దారంతా వాన. నీ కొడుకు అంటే వెళ్ళిపోతున్నాడు. వాడెప్పుడు అంతే, వచ్చేస్తాలే. నువ్వురా. అవును, నువ్వేంటి గుమ్మడికాయలా తయారా? నువ్వు పెద్ద పొట్లకాయలో ఉన్నట్టు. అబ్బాబా, ఎంతసేపు షాపింగ్ అయినా? ఓ పక్క వర్షం పడుతుంటే నువ్వు వెళ్ళి షాపింగ్ చేయి, నేను వెళ్ళి కార్లో కూర్చుంటా. ఓకే ఓకే. ఎక్స్క్యూజ్ మీ, క్యాడ్బరీ చాక్లెట్స్ ఉన్నాయా? ఉన్నాయి. హౌ మచ్? 25 రూపాయలు. మీకు క్యాడ్బరీస్ అంటే బాగా ఇష్టం అనుకుంటాను. నాకు కాదు, మామకి ఇష్టం. ఏమండి, చూడ్డానికి బాగున్నారు, ఆ జోకాలేంటండి అలా ఉన్నాయి? డబ్బా టేస్ట్ అండి మీది. ఏ మిస్టర్, మైండ్ యువర్ ఓన్ బిజినెస్. ఓకే. ఏమండి, నల్లగా ఉన్న ఆయిల్ ఏదైనా ఉంటే ఇవ్వండి, లేదంటే మనుషులు నన్ను గుర్తుపట్టట్లేదు. నాన్సెన్స్. హలో 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 హలో, ఏమండి? రేడియో మిర్చి మీ గురించి ఒకడు ఎంక్వైరీ చేశాడు, గుర్తులేదా? వాడి పేరు అభిరామ్, అది నేనే. బురదలో పడ్డ నన్ను పైకి లాగిందే ఒక అమ్మాయి, పేరు నందిని, అది మీరే. అభిరామ్, నందిని, పేర్లు బాగున్నాయి కదా? హూ ద హెల్ ఆర్ యు? మీ మిమ్మల్ని రోడ్డు మీద చూసి నేరుగా డ్రైనేజ్ జోన్లో పడ్డ 6 feet 2 inches గానీ నేనే. నమ్మడం లేదా? సాక్ష్యం ఇదిగో. ఓ మై గాడ్, ఎఫ్ఎం సాంగ్. నిన్న ఫేస్ మీద ఆయిల్, నువ్వేనా? అమ్మయ్యా, ఇప్పటికైనా గుర్తుపట్టారు. ఏమండి, మీకు విషయం తెలుసా? ఎంత వద్దనుకున్నా మళ్ళీ మళ్ళీ కలుసుకుంటున్నాం అంటే మన మధ్య ఏదో లింక్ ఏర్పడబోతోంది. అది పెళ్ళేనని నా అనుమానం. వాట్? అవును బుజ్జి, బీ ఫాస్ట్. నన్ను ప్రేమించడం ఏ మాత్రం లేట్ చేయబోకు. ఈ ఋతుపవనాలే మన లవ్ కి ప్రత్యక్ష సాక్ష్యం. హలో, ఏం మాట్లాడుతున్నావు? ఏ ఊరు మీది? ఊరు హైదరాబాదు, ఫాదర్ పేరు బాబ్జీ, ఉంది బోల్డెంత ప్రాపర్టీ, నేను ఒక్కనే కొడుకుని, మా అమ్మ చాలా మంచిది, ప్రేమ కోసం ప్రాణాలు ఇవ్వడానికి నేను రెడీ. ఇది నా బయోడేటా. లిజన్, వద్దు, నీ బయోడేటా నాకు అక్కర్లేదు. నువ్వు చాలా అందంగా ఉన్నావు, నీకు షాపింగ్ పిచ్చి కాస్త ఎక్కువ ఉంది, అడ్జస్ట్ చేసుకుంటాను, పర్లేదు. ఇంకా ఏదైనా మంచి మెంటల్ హాస్పిటల్కి వెళ్ళి బ్రెయిన్ స్కాన్ చేయించుకో. స్కానింగ్ లో నీ బొమ్మే వస్తే? ఏయ్, ఓవర్ యాక్ట్ చేస్తే దెబ్బలు తింటావు. గాట్ ఇట్? హలో, తప్పించుకొని వెళ్ళిపోతున్నాను కదా అని తెగ సంతోషపడకో. ఇంకొకసారి నువ్వు నాకు దొరకాలి, తాళి కట్టేస్తాను నీ మెళ్ళో. మెంటల్ ఉంది కదా. హలో, ఎక్స్క్యూజ్ మీ, ఆ తాడు కొంచెం లాగి పట్టుకుంటారా? ఏమయ్యా, నేనేదో తాళి కట్టే మూడ్లో ఉంటే నువ్వేంటి తాడు లాగమంటావు? త్వరగా
ఏం బాబు దెబ్బలా ఉంది లే బాబులే. వీడే భారతి, నా సుపుత్రుడు అభిరామ్. అభి. తెలుసు. ఏ అభి, నీకు గుర్తుందా? చిన్నప్పుడు మీ అమ్మా నాన్నలతో ఢిల్లీలో ఉన్న మా ఇంటికి వచ్చావు. నీకు స్నానం చేస్తుంటే అక్కడున్న చెంబు తీసుకుని నా తల పగలగొట్టావు. గుర్తుందా? అప్పుడే కాదు, ఇప్పుడు కూడా అలాంటి కొంటి పనులు చేస్తున్నాడు. నాకు ఇంకోటి గుర్తొచ్చింది. ఆపుకోలేక చెడ్డీలోనే నెంబర్ 2. మాటల్లో పడి మర్చిపోయాను అభి. మై డాటర్ నందిని. హాయ్. హలో. ఎక్స్క్యూజ్ మీ. పర్లేదులేండి, చూసింది మీరే కదా, నో ప్రాబ్లం. కాఫీ తీసుకోండి. కాసేపు కూర్చోండి, కష్ట సుఖాలు మాట్లాడుకుందాం. ఇదిగో మీ వాచ్ తీసుకొని నా వాచ్ ఇవ్వండి. ఎక్స్చేంజ్ ఆఫరా? మీ వాచ్ ఇచ్చే క్వశ్చనే లేదు. నాకది ప్రేమ కానుక లాంటిది. సో నా వాచ్ నాకు ఇవ్వరు? ఇవ్వనన్నానుగా. నేనేదో లవ్వు లవ్వు అని కలవరిస్తుంటే మీ మనసు మెల్టే వచ్చారనుకున్నాను. నా వాచ్ ఎలా తీసుకోవాలో నాకు తెలుసు. కష్టం దేవుడా, ఈ అమ్మాయిని మేనేజ్ చేయడం చాలా కష్టం. టింగు 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 టింగు. ఇది మరీ అన్యాయం అండి. ఇలా నా వెంట పడి కనీసం బట్టలు మార్చుకునే స్వేచ్ఛ కూడా లేకుండా చేస్తున్నారు. శీలానికి సీలు వేసుకున్నా. ఏంటండి మళ్ళీ వచ్చారు? పొద్దునేదో మాట అన్నట్టున్నారు. పొద్దున్నా ఏమన్నాను? మళ్ళీ కనిపిస్తే తాళి కట్టేస్తా అన్నారుగా. కూర్చోండి, మాట్లాడుకుని డిసైడ్ చేద్దాం. డిసైడ్ చేయాల్సింది నేను కాదు, మా నాన్న. ఆయన ఒప్పుకుంటే ఐమ్ ఓకే. యు మీన్ మా మామయ్య గారా? ఎక్కడున్నారు? కింద. ఇందా కనిపించలేదే. ఇప్పుడు వచ్చినట్టున్నారు. వస్తాను, మాట్లాడొస్తాను. వచ్చినప్పుడు చూద్దాంలే. All useless fellows, worthless fellows, idiots, rascals, stupids. ఏమనుకుంటున్నారా కల్లం చౌదరి అంటే? ఏమనుకుంటున్నారు? ఇదే మీకు లాస్ట్ వార్నింగ్. అరగంటలో నీళ్లు పైకెక్కాలి. మోటార్ చెడిపోతే బాగు చేయి. వానొస్తే గొడుగేసుకో, బురదుంటే బూటేసుకో. కుంటి సాకులు చెప్పావంటే కంట్లో పెట్టి కాలుస్తా. రాస్కల్. ఏంటి అయిపోద్దామని? అక్కర్లేదు, గెట్ అవుట్, గెట్ అవుట్. సో యూ లైక్ మీ అంకుల్? వై నాట్? నిజం అంకుల్, యు ఆర్ గ్రేట్. మీకు నిజం చెప్పేయచ్చు అంకుల్. మీ అమ్మాయిని చూశాను, ప్రేమలో పడ్డాను. మీ అమ్మాయిని పెళ్లి చేసుకుంటానంటే మీరేమనరు కదా? ఇట్స్ నాట్ ఏ ప్రాబ్లం. ఏనేంటి అన్నిటికీ ఓకే అంటున్నాడు? కొంపతీసి మంది ఎక్కువైందా అంకుల్? నందు. హాయ్. ఐఎమ్ సారీ. నువ్వు చెప్పింది నేను వినలేదని నీకు ఇప్పుడు అర్థమై ఉంటుంది. అసలు ఏం జరిగిందంటే, నేను రిటైర్ అయ్యే ముందు రోజు నా పక్కన ఓ బాంబు పేలింది. అప్పటి నుంచి 2 చెవులు క్లోజ్. అందుకే ఈ హియరింగ్ ఎయిడ్ తో మేనేజ్ చేసుకుంటున్నాను. అయితే నేను ఇప్పుడు మొదటి నుంచి చెప్పాలా అంకుల్? ఎస్, టెల్ మీ. ఏమండి? హాయ్ లేడీస్. ఏంటి ఇద్దరు ఓల్డ్ ఫ్రెండ్స్ మంచి కాలక్షేపం చేస్తున్నారా? ఏమండి, ఈ అబ్బాయి ఎవరో తెలుసా? మన ఉమ కొడుకండి. వాట్? ఉమ కొడుక? మై గాడ్, అప్పుడే ఇంత పెద్దోడైపోయాడు. మా అమ్మ కాంప్లైంట్ ఇచ్చింది అంకుల్. యంగ్ మ్యాన్, యు హ్యావ్ ఎ ఫ్యాబులస్ మదర్. యు నో, మా ఇద్దరి పెళ్లి మీ అమ్మే చేసింది. ఇప్పుడు నా కూతురు పెళ్లికి వారం రోజులు ముందే వచ్చేసింది. పెళ్ళ ఎవరిది అంకుల్? నందినిది. ఎస్, మై డాటర్స్ వెడ్డింగ్. ఏంటి నందిని పెళ్లికొచ్చి ఎవరి పెళ్ళని అడుగుతున్నాడు? పెళ్లి సంగతి చెప్పలేదా నువ్వు? పెళ్ళంటే రాడని ఇలా చెప్పకుండా తీసుకొచ్చాను. సరిపోయింది, ఇద్దరు ఇద్దరే. ఎక్స్క్యూజ్ మీ, తాగింది చాలు, రండి భోంచేద్దాం. అయిపోయింది, రండి రండి రండి. Come on, young man, let's have lunch. Come on.
రారా. హలో మమ్మీ, అభి ఎక్కడున్నారా? నేను ఇంటికి వెళ్ళిపోతున్నాను మమ్మీ. రే, పెళ్లి వరకు ఉండకుండా వెళ్ళిపోతే అంకుల్ వాళ్ళు ఏమనుకుంటారా? వారం రోజులే కదరా. లేదు మమ్మీ, పెళ్ళైన తర్వాత నేను వచ్చి నిన్ను పికప్ చేసుకుంటానుగా. ఏయ్, చూసావా? ఈ కుర్రాళ్ళంతా ఇంతేనే, టైం పాస్ కి లవ్ చేస్తారు. నీ పెళ్ళని తెలియగానే స్లిప్ అయిపోయాడు. Wait. సరే, దిండి కింద మీ నాన్న డెబిట్ కార్డు ఉంది, నేను వచ్చే వరకు అది వాడుకో. ఆంటీ అభియా, నేను మాట్లాడచ్చా? రే, నందిని మాట్లాడుతుందంటే ఒకసారి మాట్లాడు. హాయ్ హ్యాండ్సమ్. ఇక్కడ క్లైమేట్ సూపర్ గా ఉందన్నా, వెళ్ళిపోతున్నావే? ఐఎమ్ సారీ నందిని, నీ పెళ్లి ఫిక్స్ అయిందని తెలియక నీతో తప్పుగా మాట్లాడాను. ఐఎమ్ రియల్లీ సారీ. ఏంటి సారీ? ఐ డోంట్ యాక్సెప్ట్ ఇట్. నీ గురించి చాలా ఊహించాను, ఇంత పెరిగివాడుగా నేను అనుకోలేదు. మళ్ళీ కనిపిస్తే తాళి కడతాను, లవ్ చేస్తాను అన్నావు, అలా వెళ్ళిపోతే ఎలా? నిజంగా నీ మాటలు నమ్మి నన్ను లేపుకుపోతావని బ్యాగ్ సర్దుకున్నా. రిటర్న్ వచ్చేయ్, మా వాళ్ళకి తెలియకుండా లేపుకుపో, లేదనుకో నీ మగజాతికే అవమానం. రా, వచ్చి తీసుకెళ్ళు. కమ్ రా. హలో 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 హలో. బాగుందయ్యా నీ వాచ్ కదా. ఆ అమ్మాయి ఎవరో వీడిని చెయ్యి పట్టి లాగినందుకు వీడికి షాక్ కొట్టినట్టు అయిందంటే, నిజంగానే ఆ అమ్మాయి కౌగిలించుకొని ఉంటే వీడికి షార్ట్ సర్క్యూట్ అయి ఉండేది. యంగ్ మ్యాన్, ఇఫ్ యు లవ్ సంబడి ఆ అమ్మాయిని సొంతం చేసుకోవాలి. ఆ అమ్మాయి ఎవరో ఏంటో తెలుసుకో, కిడ్నాప్ చేసైనా తీసుకురా, దగ్గరుండి మీ పెళ్లి నేను జరిపిస్తా. నిజమా అంకుల్? షూర్. మీరంత ధైర్యం ఇస్తే చాలు అంకుల్. ఇమ్మీడియట్ గా వెళ్ళి ఆ అమ్మాయిని వెతికి పట్టుకుని ఈ వాచ్ ఆ అమ్మాయి చేతికి కట్టేస్తాను. అప్పుడప్పుడు ఇలా ఏదైనా కట్టడం అలవాటైతేనే కదా తర్వాత తాళి కట్టడం ఈజీ అవుతుంది. డూ ఇట్. ఐ విల్ అంకుల్. హలో, మీరొక్కరు చాలు వీడిని చెడగొట్టడానికి. అంకుల్, మీ సపోర్ట్ నాకుంటే వాళ్ళ అమ్మని వాళ్ళ నాన్నని ఎవరిని క్యాచ్ చేయను. కరెక్టేనా ఆంటీ? నువ్వేం చేసినా నా సపోర్ట్ నీకుంటుంది. గో అహెడ్. థ్యాంక్ యూ ఆంటీ. అంకుల్ కంటే మీరు డబుల్ మంచివారు. మా ఇద్దరికి పుట్టబోయే పిల్లలకి మీ పేరు అంకుల్ పేరు పెట్టుకుంటాం, సరేనా? మీరు మాత్రం మాట తప్పకూడదు, లేదంటే నా పరిస్థితి దేవదాస్ అయిపోతుంది. దేవదాస? అవునంకుల్, ఈ కుందేలు. వాట్ ఎ వండర్ఫుల్ కామెడీ. అది కామెడీ కాదంకుల్, భయంకరమైన ట్రాజెడీ. ట్రాజెడీయా? అవునంకుల్, ఈ దేవదాసు అడవిలో ఉన్న ఒక బ్యూటిఫుల్ ఏనుగుతో అఫైర్ పెట్టుకున్నాడు. ఇద్దరికి చెప్పలేనంత లవ్ మొదలైంది. మొత్తం మీద ఒకరోజు ఏనుగు లేపుకెళ్ళి దాని మెడలో తాళి కట్టేయాలనుకున్నాడు.
ఈ సంగతి ఏనుగు బంధువులకు తెలిసి ఆ ఏనుగుకి గబగబా వేరే పెళ్లి చేశారు. దాంతో వీడు భగ్న ప్రేమికుడై కుళ్ళి కుళ్ళి ఏడ్చి దేవదాస్ అనే పేరు పెట్టుకుని హైవే మీదకొచ్చి ఆత్మహత్య చేసుకోబోయాడు. సేవ్ చేసి తీసుకొచ్చాను. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So, subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.